తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళులు అర్పించారు. ఉద్యమకారుల సంక్షేమం సంఘం జిల్లా కన్వీనర్ కొట్టే శేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యమకారులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వైఎస్ సాయన్న ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి ఉద్యమకారుల యొక్క కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పటికీ ఏ విధంగా కూడా మరి సాధించిందే తెలంగాణ ఉద్యమకారులతోని, మరి ఆ ఉద్యమకారులను విస్మరించి ఏ ఒక్కనాడు కూడా గుర్తు అయినటువంటి సందర్భాన్ని ఈరోజు స్మరించుకుంటూ బాధపడుతున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణలో ఉద్యమకారులు ఉన్నారు, వారికి మేనిఫెస్టోలో కొన్ని విషయాలు మనం పొందుపరచడం జరిగింది. వారిని ఇద్దామని చెప్పి ఆలోచనతో మొన్న జూన్ 2 నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి పిలిపివ్వడం జరిగింది. కానీ కోడ్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏమీ ప్రకటించలేదని చెప్పి మేము ఈ సందర్భంగా భావించి ఈరోజు ఒకసారి మనన చేసినట్టు గుర్తు చేసినట్టుగా ఈరోజు మరి ఇక్కడ ఉద్యమకారుల వేదికగా ఉద్యమ స్తూపం దగ్గర మరి ఈ విషయాల్ని మళ్ళీ ఒకసారి పునరావృతం చేసుకుంటూ మరి ఈ ఉద్యమకారులు బతుకున్నవారు కాదు, ప్రాణత్యాగాలు చేసినటువంటి మరి శారీరకంగా వైకల్యం పొందినటువంటి వారికి కూడా ప్రభుత్వం తక్షణం ఆదుకొని వారి యొక్క కుటుంబంలో తప్పకుండా ఒక ఉద్యోగాన్ని ఇస్తూ మరి ఎవరైతే వికలాంగులైనరో వాళ్ళకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ముందుకు వెళ్ళి ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి